మీరిద్దరూ చూడ్డానికి చాలా మంచోళ్ళ ఉన్నారు. అవునండి, మీరు మా ఇద్దరు ఎవరు లవ్ చేస్తున్నారో చెప్తే లవ్ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటామండి. ప్రస్తుతానికి మీరిద్దరూ నాకు 2 కళ్ళు. బావా ఆ 2 కళ్ళు అయితే నువ్వు 2 పళ్ళురా. మీరు ఈ నైట్ అంతా ఆలోచించి రేపు మాలో ఒకటి పేరు చెప్పండి, ఎందుకంటే రేపు నా బర్త్డే. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నీ బర్త్డేని మనం బయట ఎక్కడైనా సెలబ్రేట్ చేసుకుందాం. బయట ఎందుకండి, డబ్బులు దండగా మా రూమ్ లోనే చేసుకుందాం. మీ రూమ్ లోనా? నేను రాను. అదేంటండి, మా మీద నమ్మకం లేదా? చెప్పండి. ఉంది. ఎన్ని గంటలు కలుద్దాం? రేపు ఈవినింగ్. టైం ఫోన్ లో చెప్పు. ఓకే. నైట్. అను మనకు ప్రపోజ్ చేసింది కానీ మనం అనుకి ప్రపోజ్ చేయలేదు. ఈ రోజు నా బర్త్డే సందర్భంగా తనకి ఎలాగైనా ఐ లవ్ యూ చెప్పాలి. అవునరా, ఈ రోజు ఎలా అయినా చెప్పాల్సిందే. సరే ప్రాక్టీస్ చేద్దాం. నువ్వు అను, నేను నేనే. అను, క్రికెట్ ఆడడానికి 2 టీమ్స్ అవసరం, చప్పట్లు కొట్టడానికి 2 చేతులు అవసరం, బిడ్డ పుట్టడానికి 2 మనుషులు అవసరం, నా ప్రేమ బతకడానికి నువ్వు నేను కలవడం అవసరం. ఇక మాటలు అనవసరం. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. యు ఆల్సో లవ్ మీ. yes yes I love you. అయ్యో చల్లవున్నా, కొంచెం ఉంగవా. అయ్యో అరే వంగరాన్ని వీపు తోంతా. రే నెమ్మదిగా, గోర్లు గుచ్చుకుంటున్నాయి. అబ్బా ఎంత హాయిగా ఉంది. హాయ్. అనుని ముందు నువ్వే ప్రపోజ్ చేయి. లేదురా, ఈరోజు నీ బర్త్డే, నువ్వే ప్రపోజ్ చేయి. అరే నేను పెద్దవాడిని చెప్తున్నాను, నా మాట విని నువ్వే ప్రపోజ్ చేయి. నువ్వు ప్రపోజ్ చేస్తే బాగుంటదిరా ఈ రోజు. నేను చెప్తున్నా కదా. లేదు నువ్వు చెయ్యి. చెప్తుంటే వినట్లేదు. చెప్పురా, నువ్వే చెప్పు. నేను చెప్తున్నా కదా, చెప్పు. అయిపోయింది, ఒక్క నిమిషం వచ్చేస్తున్నా. ఆల్మోస్ట్ అయిపోయింది. అయినా అమ్మాయి ఏంట్రా అలా వెళ్ళిపోయింది? ఏమోరా. క్లోజ్ ఫ్రెండ్స్ అని బెడ్రూమ్ డోర్లు క్లోజ్ చేసుకొని ఇది చేసే హర్కత్ లియా. కృష్ణని ఏడ్పించడానికి కదా నువ్వు వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకున్నావు. మరి కృష్ణ లేనప్పుడు వాళ్ళ రూమ్ కి ఎందుకెళ్ళావు? నేను వాళ్ళని లవ్ చేయట్లేదని అసలు నిజం చెప్దామని వెళ్ళాను. నేను సర్టిఫై చేసేసినానే, వాళ్ళు 100% గేసే. ఓరే అజయ్ విజయ్, మిమ్మల్ని మన కాలేజీలో బెస్ట్ గేలుగా ప్రమోట్ చేస్తే ఈ జనంలో మీరు అనుజులుగా రౌట్. అజయ్ విజయ్ గేసా. అంటరా. మన అజయ్ విజయ్ గేసా. మేము గేసా. వద్దు, ప్రిన్సిపల్ చెప్తాం పద. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నేను కాలేజీ ఉంచాలా మూసేయాలా? సార్, అను మీ ఇద్దరం గేసని పబ్లిసిటీ చేసింది సార్. అదేవడో యూట్యూబ్ లో వీడియో పెట్టేశాడు. అది కొలవరి పాట కంటే ఎక్కువ మంది చూసేశారు. ఆడోడో ఆల్ ఇండియా గేస్ యూనియన్ ప్రెసిడెంట్ అంట. ఫోన్ చేసి మా యూనియన్ లో చేరండి, మెంబర్షిప్ ఫ్రీ అంటున్నాడు. ఇలా అయితే మాకు పెళ్లిళ్ళు ఎలా అవుతాయి సార్? ఇక మేము బ్రతికి వేస్ట్ సార్, మీరే న్యాయం చేయాలి. అమ్మా నీ గొడవ ఏంటి? కృష్ణ నన్ను లవ్ చేస్తున్నాడంటే నమ్మి తన రూమ్ కి వెళ్ళాను సార్. నన్ను అన్ని దోచుకొని ఇప్పుడు కట్ చేశాడు సార్. నేను దోచుకోవడం ఏంటి సార్? నేను తిన్నేం చేయలేదు, జస్ట్ గిఫ్ట్ ఇచ్చాను అంతే. గిఫ్ట్ ఇచ్చి గిఫ్ట్ తీసుకుని ఉంటాం. మా అఫైర్ గురించి కాలేజ్ లో అందరికీ తెలుసు. దానివల్ల ఇంకా నా మ్యారేజ్ జన్మలో అవ్వదు. ఇప్పుడు గనుక కృష్ణ నన్ను పెళ్లి చేసుకోకపోతే నాకు చావే గతి. ఈ మ్యాటర్ పోలీసులకు చెప్తే మీడియాకి తెలిసిపోద్ది. వీళ్ళ పేరెంట్స్ కి చెప్తే నా టాప్ లేపేస్తారు. ఇది నేనే సాల్వ్ చేస్తాను. ఓకే చూడను, నీ వల్ల వీళ్ళపై గేస్ అని ముద్రపడింది. వీళ్ళు బతకాలంటే గేస్ కాదని నువ్వే ప్రూవ్ చేయాలి. నేనెలా చేయగలను సార్? గేస్ అని ఏ విధంగా పబ్లిసిటీ చేసావో అదే విధంగా గేస్ కాదని ప్రూవ్ చేయి. చూడు కృష్ణ, లలితని నువ్వేం చేయలేదని ఆమెతోనే చెప్పించు, నేను వదిలేస్తా. లేని పక్షంలో నువ్వు లలితని పెళ్లి చేసుకోవాలి. 1 వీక్ లో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈలోగా మీరిద్దరూ ప్రూవ్ చేయాలని పక్షంలో ఇక నేను మిమ్మల్ని ఎగ్జామ్స్కి అలౌ చేయను. నవ్ యూ కెన్ గో. మై మరచిపోయాను, అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే.
ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధాయనే పరువాలని వెన్నెన కనలేని నా వేదన ఈ పొద్దే